హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ గ్లో కిచెన్. ఈరోజు పానీపూరిలోని పానీపూరి మసాలా అండ్ పానీపూరిలోనికి వాటర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఈరోజు వీడియోలో. ముందుగా పానీపూరి కర్రీకి మసాలాకి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఆలు, మీడియం సైజ్ ఆనియన్, బఠానీ ముందు రోజు రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు రసానికి తయారు చేసి ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఇంచ్ అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, పానీపూరి వాటర్ తయారు చేసుకోవడానికి ఇవన్నీ, ఒక స్పూన్ నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్ అంటారు, ఇంకా ఏ ఉప్పు వాడకూడదు, ఇది సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, మెత్తగా పేస్ట్ వాటర్ పోసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక స్ట్రైనర్లో పెట్టి వడపోసుకోవాలి. మొత్తం ప్యూరీ అంతా తీసుకోవాలి. ఇలా చేస్తే మనకు స్ట్రీట్ దగ్గర ఉన్న వాటర్లా ఉంటుంది. కొత్తిమీర పుదీనా కూడా అప్పుడు మార్కెట్ నుంచి తెచ్చింది ఫ్రెష్ వేసుకోవాలండి. ఫ్రెష్ ఇంగ్రీడియంట్ వేసుకుంటేనే మనకు ఆ వాటర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన రసానికి ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే పానీపూరి వాటర్ రెడీ. ఇది మనకు పానీపూరి వాటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఉడకపెట్టుకున్న బఠానీని వేసుకొని, ఒక మీడియం సైజ్ ఆలు ఉడకపెట్టుకున్న దాన్ని స్మాష్ చేసి ఆలు కూడా వేసి బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ కారపొడి, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఏ మసాలాలు వేయనవసరం లేదు, ఇంతే. మెయిన్ దీంట్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనము ముందు చేసి పెట్టుకున్న రసం ఉంది కదా పానీపూరి వాటర్ని, దాన్ని ఒక 2 గ్లాసులు వేసుకుంటే ఆ పానీపూరి రసంలో ఉన్న ఉప్పు, అల్లం ఘాటు, పచ్చిమిర్చి రసం అదంతా కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 2 గ్లాసెస్ వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా ఒక 5 to 10 minutes మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియను, దాన్ని చిన్న పీసెస్ కట్ చేసి దాన్ని కూడా అందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా సపరేట్ ఆనియన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు పానీపూరి వాటర్ తయారైంది, పానీపూరి కర్రీ తయారైపోయింది. ఇప్పుడు మనం బజార్ నుంచి పానీపూరి బండి దగ్గర ఒక 100 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ ఇస్తాడు, 100 వస్తాయి పానీపూరీస్. అవి కూడా తెచ్చి పెట్టుకొని మనం పానీపూరి చేసుకుంటే అది పెద్ద రిస్క్. కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. రసం కర్రీ మనం హైజీనిక్గా చేసుకొని పానీపూరి తెచ్చుకొని తినడమే, అంతే. తొందరగా క్విక్గా ఫాస్ట్గా ఉంటుంది. ఒకరోజు ముందు బఠానీ నానబెట్టుకుంటే సరిపోతుంది, అంతే. ఈజీ టు పానీపూరి రెడీ.